మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. యువ నాయకులు లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని నిరసలేరు పెదపూడి గ్రామాల చేనేత సంఘాల వారు ఈ పాలాభిషేకాన్ని కృతజ్ఞత భావంతో చేస్తున్నారు. వాగ్దానం హామీని అమలు జరిపింది ఈ రోజు కూటమి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మన శాసనాలు. లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చేనేత కార్మికులకి, చేనేత కార్మికులందరూ కూడా వరుసగా చేయండి. కార్మికులందరూ కూడా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతా భావంతో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం అయ్యాక ర్యాలీ ఉంటుంది. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇవాళ ఏదైతే ఆర్థికంగా కుంటుబడి జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్న నేతన్నలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కూటమి ప్రభుత్వం వారికి సంబంధించి అనేక రాయితీలను ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే వారి స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం, వారికి ఆర్థికంగా అన్ని విధాల సహకారం అందించడం కోసం, చేనేత సొసైటీలను ఆదుకోవడం కోసం ఇవాళ 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ 10,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేది ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానిలో మొదటగా ఇవాళ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఇంతవరకు 100 యూనిట్లు మాత్రమే వారికి ఉచితంగా ఉంటే దాన్ని 200 రూపాయలకి 200 యూనిట్లకి పెంచడం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 164 కోట్ల రూపాయలు వారి కోసం ఇవాళ ప్రభుత్వం వెచ్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. క్లస్టర్ల ద్వారా చేనేత సొసైటీలను ఆదుకునే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పులగొత్త సొసైటీకి 1 కోటి రూపాయలు, వడిసిలేరు సొసైటీకి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అన్ని రకాలుగా వారిని ఆదుకోవాలి, వారు నేసిన వస్త్రాలకి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇటు టాటా, బిర్లా, అదేవిధంగా తమిళనాడు కోఆప్టెక్స్తో ఒప్పందాలు కుదుర్చుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ అధునాతనమైన పద్ధతులు నేర్పించడం కోసం ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేనేత రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ దిశగా ఇవాళ సాక్షాత్తు ఇక్కడ పులగొత్త సొసైటీ నుంచి ఇక్కడ మల్కా యూనిట్ ఏదైతే ఉందో దాని నుంచి పార్లమెంటు సభ్యులకి 50 కోట్లు తయారు చేసి ఇవ్వడం కూడా జరిగింది. భారత పార్లమెంట్లో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుల కోసం 50 కోట్లని ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అనేక కార్యక్రమాలను ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది.
ఇవాళ చేనేత రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. దీనికి ప్రజలందరూ సంపూర్ణమైన సహకారం అందించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ముద్రా రుణాలను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేనేత కార్మికులకు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చేనేత సంఘాలకు సంబంధించిన నాయకులందరూ దానిపైన దృష్టి సారిస్తే తప్పనిసరిగా ఆర్థికంగా అన్ని సంఘాల వాళ్ళకి, మగ్గాలు నేస్తున్న వారికి ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దానికోసం ఇవాళ ఈ విధంగా చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం ముఖ్యంగా ఏదైతే లోకేష్ గారు యోగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ఒక ముందడుగు పడింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఇతోధికంగా సహకారం అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా కృతజ్ఞత ర్యాలీని కూడా చేయడం జరుగుతూ ఉందనేది తెలియజేసుకుంటూ సెలవు.